पुनर्मावै इंद्रियं पुनरा
संष्टुदेवताभिघार्यः ॐ तामग्निवर्णान्तवसा ज्वलन्ते मयूरजने कर्मफले सुदुष्टाम् दुर्गाम् देवीगौ शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमस्वा लक्ष्मीर्यहितासि भाति स्वाहा ॐ गौरे विमाय सलिलानतक्षत्येकपदे त्रिपदे चतुष्पदे अष्टापदे नवपदे बभूषे सहस्राक्षरा परमेभ्योऽहं स्वाहा गौर्याय हिरण्यवर्णाम् चन्द्रां हिरण्मये लक्ष्मीं जातवेदो ममावः स्वाहा जातवेदा लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं कामस्तं पुरुषाणः पूर्णाङ्गधमध्याम् अश्वनाथप्रबोधिनीं श्रियं देवी मुखपये श्रीर्मा देवी सदां स्वाहा स्थितां हिरण्यप्राकारामार्द्राङ्गौलीं पुत्रां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां काभ्योपुपये श्रियं स्वाहा चन्द्रां प्रभासां यशसाग्रौलीं श्रियं लोके देवमुदिष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्वेणस्य तां वृणे स्वाहा आदित्यवर्णे तपसादितो वनस्पतिस्तव वृक्षोऽथमेव तस्य फलानि तपसानुगन्धमायान्तरायाश्च बाह्या लक्ष्मी स्वाहा उपैतुनां देवसखः कीर्तिश्च मरणासः प्रातर्भूतास्मि राष्ट्रे शृङ्गेत्य बुद्धिं ददातु मे स्वाहा शुक्तिपाशोबलां ज्येष्ठावलक्ष्मीर्नाशयाम्यहम् अभूत्यपसमूर्तिं च सर्वान्निर्नतमे गृहात् स्वाहा गन्धकाराङ्गनाधरुणां नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरीं सर्वभूतानां ताभ्योपये श्रियं स्वाहा मनसः काममागोतुं वाचः सत्यवशीमुहे पशूनां रूपमुन्नश्च वयः श्रीश्वयतां स्वाहा कर्तमेन प्रजाभूता वयसम्भव कर्तव श्रियं मे कुले मातरं भक्तमोलिनीं स्वाहा आपश्रजन्तु सिद्धानि चिक्लेतपसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले स्वाहा आर्द्रां पुष्करिणीं पुष्ट्यं सुवर्णां धिरेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः ओम कुबेराय स्वाहा ओम ईशानाय स्वाहा ओम अर्धवर्णाय स्वाहा ओम मृत्युंजय स्वाहा जयादि होम प्रत्याम्नाय प्राजावच्च होमं गरिष्ये ओम देवत्वदेवताज्ञा विश्वजातार्मणसास्यात्मा स्वाहा प्रजापते नमः भू स्वाहा अग्नये नमः स्वाहा वायवे नमः स्वाहा सूर्याय नमः प्रजापते नमः स्वादशगृहीतेनाद्येन सृजं पूरयत्वा एकं द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्ट नव दश
అందరికీ నమస్కారం. శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ వారి ఆధ్వర్యంలో విశాఖ శ్రీనాథ్ పీఠాల విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో ఈ రోజున హైదరాబాద్ శ్రీనగర్ దైవ సన్నిధానంలో సంతోషమాత దేవాలయం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అలాగే సూర్య భగవాని దేవాలయం, 3 దేవాలయాల్ని ఈ రోజున పెద్దలందరి చేత ఆవిష్కరించబడింది. సంతోష్ మాత దేవాలయాన్ని మన ఎమ్మెల్సీ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వితరణతో ఈ రోజున చిరంజీవి గారి చేతుల మీద స్వామివారి ఆశీస్సులతో ఆవిష్కరించబడింది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ గారి వితరణతో శ్రీ వెంకటేష్ బాబు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా స్వామివారి ఆశీస్సులతో ఆవిష్కరించబడింది. అలాగే సూర్య భగవానుడి దేవాలయాన్ని రాజగోపాలరెడ్డి గారి వితరణతో నాగార్జున గారి చేతుల మీదుగా స్వామివారి ఆశీస్సులతో 3 దేవాలయాలు కూడా ఈ ఊరిన ఆవిష్కరించబడటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. సంతోషమాత తల్లి, లక్ష్మీ నరసింహస్వామి తండ్రి, అలాగే అందరికీ వెలుగునిచ్చే సూర్య భగవానుడు సకల జనులకు మంచి చేయాలని 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధిని సాధించి సర్వజనులు సుఖంగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీ స్వామీజీ వారిని వారి అభిభాషణ పరిశీలనగా కోరుతున్నారు. ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత దైవ సన్నిధానం ఈ హైదరాబాదు జంట నగరాల్లో ఒక అత్యద్భుతమైన దేవస్థానంగా ప్రజల్లో భక్తిభావాలు పెంచుతూ ఈ దేవాలయం ప్రజల యొక్క అనుగ్రహాన్ని, ప్రజలు వారి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉన్నతమైన దేవస్థానంగా కీర్తి చెందింది. ఇలాంటి దేవస్థానం నిజం చెప్పాలంటే సికింద్రాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ ఈ జంట నగరాలే కాదు, అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేనటువంటి నిత్యం ధూపదీప కైంకర్యాదులతో అత్యద్భుతంగా 12 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి పూజలు, ప్రతి కైంకర్యాదులు లోక కళ్యాణార్థం ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు 2 రాష్ట్రాలకి ఉండాలి, అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఉండాలని ఉద్దేశం చేత నిత్యం యజ్ఞయాగాది క్రతువుల చేత, ధూపదీప కైంకర్యాదుల చేత చాలా అత్యద్భుతంగా నడుస్తుంది ఈ దేవాలయం. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించారు, అలాగే అనేక మంది సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ దర్శించారు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. 12 సంవత్సరాల క్రితం ఆ చిరంజీవి గారు, అలాగే రామానాయుడు గారు, అలాగే ఎంతెంతో మంది ఈ యొక్క దేవాలయం ప్రతిష్టకి, ఈ దేవాలయాల నిర్మాణానికి మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు. ఆ రోజుల్లో విబి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అత్యద్భుతంగా విబి రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని ప్రజల్లో తీసుకెళ్లారు. తర్వాత ఇప్పుడున్న కమిటీ మా చైర్మన్ మురళీమోహన్ గారు, కాజా సూర్యనారాయణ గారు, కుటుంబరావు గారు, అలాగే ఎంతోమంది ఇప్పుడున్న కమిటీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా గొప్పగా దీన్ని తీసుకెళ్తున్న చాముండేశ్వరి గారు, అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారు, ఇంకో రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. ఈరోజు కార్యక్రమం సంతోషిమాత, అలాగే లక్ష్మీ నరసింహస్వామి, సూర్యనారాయణ స్వామి 3 ప్రతిష్టలు ఈరోజు చాలా గొప్ప దిగ్విజయంగా జరిగాయి. ఈ సంవత్సరం జరగడం చాలా అదృష్టం. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ సంవత్సరం సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం, ఈ ఉత్తరాయణ ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్రతిష్ట సూర్యనారాయణమూర్తి జరగడం చాలా సంతోషం. ఎందువల్లంటే జ్యోతిష శాస్త్ర రీత్యా ఈ సంవత్సరం ఆ యొక్క సింహంలో గురుచండాల యోగం ఉంది,
అలాగే కుజశనుల యొక్క కలియక చేత అక్కడ కుజ స్తంభన ఉంది. అలాగే ఇక్కడ కాలసర్ప దోషం ఉంది. ఈ సంవత్సరం 2016 బాగోలేదు కాబట్టి గ్రహాల యొక్క విరాట్ రవి సూర్య భగవాను యొక్క ప్రతిష్ఠ ఇక్కడ జరిగింది కాబట్టి స్వామి యొక్క ప్రతిష్ఠ ఇక్కడ తీర్థం తీసుకుంటే ప్రజలకి చాలా బాగుంటుందని ఉద్దేశం చేత ఈ సంవత్సరం 2016 గ్రహాలు బాగోలేవు, గ్రహ విరాట్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని సత్సంకల్పంతో కమిటీ వాళ్ళు ఆ యొక్క కోరుకోవడం ఇక్కడ జరగడం. ముఖ్యంగా దీనికి మా చిరంజీవి గారు, అలాగే నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా, వెంకటేష్ గారు నాన్నగారు అయితే నాకు చాలా మంచి భక్తుడు. ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా శారదాపీఠం దర్శిస్తే కానీ మళ్ళీ హైదరాబాద్ వచ్చేవారు కాదు. అలాగా వారు ఎంతో మంచి దైవభక్తి ఉన్నవాళ్ళు. అలాంటి అబ్బాయి వెంకటేష్, అలాగే చిరంజీవి గారు, వీళ్ళందరూ మంచి భక్తులు. నాగార్జున గారు వీళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పరిపుష్టిగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ దేవాలయం ఇంకా భక్తులు చెంతకి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ ఈ దేవాలయం ద్వారా మా కమిటీ వాళ్ళు అలాగే అర్చకులు అందరూ కూడా సేవలు అందించాలని మనసారా కోరుతూ ఈ పూర్ణాహుతి యొక్క పూర్ణ ఫలం ఈ టీవీల ద్వారా, మీడియా ప్రేక్షకులందరికీ కూడా శుభం జరగాలని మనసారా కోరుతూ ఆశీర్వదిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశం. స్వామివారి సమక్షంలో సంతోషిమాత విగ్రహం ఈ రంగా ప్రతిష్ఠించినటువంటి సందర్భంలో దాన్ని ఆవిష్కరించే అవకాశం రావటం అన్నది మా ఇద్దరికీ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దీన్ని ప్రత్యేకించి మా కృతజ్ఞతలు తెలియజేయటం తప్ప ఇంకేరే మాటలు నేను మాట్లాడలేను. మురళీమోహన్ గారు ప్రత్యేకించి నన్ను నా శ్రీమతిని ఇక్కడ ఆహ్వానించి రావాలి అన్న తడవుగానే నేను ఇక్కడ రావటం జరిగింది. ఆ రకంగా వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఆ భగవంతుడు స్వయంగా కలలోకి వచ్చి ప్రసాద్ గారిని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించమండి అని చెప్పి వారిని కలలో ఆదేశించడం జరిగింది. నిజానికి ఇవాళ ప్రారంభమైనటువంటి ఆవిష్కరించబడినటువంటి 3 ఆలయాల్ని కూడా శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారి సతీమణి నిర్మించాలని వారి వితరణతో అనుకున్నప్పటికీ నిమ్మగడ్డ ప్రసాద్ గారి కోరిక మీద వారు తప్పకుండానండి అంత పెద్ద ఆయన వచ్చి పైగా భగవంతుడు కల్లో కూడా వచ్చి చెప్పారు కాబట్టి ఆ దేవాలయం వారితోటే చేయించండి అని చెప్పి వారు ఒప్పుకున్నందుకు వారి దంపతుల ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని ఆవిష్కరించినటువంటి వెంకటేష్ బాబు గారు ఒక్క మాట నిమ్మగడ్డ ప్రసాద్ గారు మాట్లాడతారు. ఈ దైవ సన్నిధిలో అలాగే గురువు గారు ఇక్కడ ఈ యజ్ఞం చేసినంత స్వామి గారి సమక్షంలో మిత్రులు శ్రేయోభిలాషుల ఆశీస్సులతో గత 2 రోజులుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఫెయిత్ అంటే నాకు ఇంగ్లీష్లో చెప్తాను, ఫెయిత్ ఈజ్ యాంటీడోట్ టు ఫియర్ అని నేను ఎప్పుడు చదివాను. అంటే నమ్మకం, మన మతం మీద, మన హిందూ మతం మీద నమ్మకము, అంటే మన మీద మన నమ్మకం. ఈ నమ్మకం మరొక్కసారి అంటే ఈ గత 2 రోజులు జరిగిన తర్వాత చూస్తే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, మా బిజినెస్లో ఏం జరుగుతున్నాయి ఏమీ అసలు మర్చిపోయాం మేము 2 రోజుల నుంచి. అయితే ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టుగా నాకు బహుశా 2 ఏళ్ళ నుంచి ఎందుకు ఒక రకంగా నరసింహస్వామి గారు కనపడుతున్నారు, ఎందుకు ఇలా వస్తున్నారని అనుకున్నప్పుడు ఒకరోజు ఫిల్మ్నగర్ టెంపుల్ రావడం జరిగినప్పుడు మన సూర్యనారాయణ గారు కుటుంబరావు గారు దగ్గరుండి అన్ని టెంపుల్స్ చూపించి లాస్ట్ అయ్యప్ప స్వామి గారి టెంపుల్ ఉందని చెప్పి పైకి తీసుకొచ్చినప్పుడు నేను స్వామివారిని దండం పెట్టుకుంటూ అరే అన్ని విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ నరసింహస్వామి విగ్రహం లేదు ఏంటి అని నా మనసులో ఉండి వారిని అడుగుదామని అనుకున్నాను. అంటే దండం పెట్టుకుంటూ అలా అనుకుని జస్ట్ ఇలా జరిగి పక్కకు రాగానే సూర్యనారాయణ గారు చూసి ప్రసాద్ గారు ఇక్కడ మేము నరసింహస్వామి విగ్రహం పెడదామని చెప్పారు. అనగానే అంటే అలా అనుకోవటం ఏంటి, నేను ఇలా వారు చెప్పటం ఏంటి అని అనుకుని అప్పటికప్పుడే ఇలా నేను అనుకున్నానండి, ఇప్పుడే నాకు చాలా రోజులు కూడా జరుగుతూ ఉంది అని నేను వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఒక 2 రోజుల తర్వాత ఎవరికో ఒక గురువు గారికి నేను చెప్పాను ఇలాని, నాకు 2 ఏళ్ళ నుంచి ఇలా జరుగుతుందండి, ఎందుకు అంటే వారు ఇమీడియట్గా ప్రసాద్ గారు మీ నక్షత్రం స్వాతి నక్షత్రం అని అడిగారు నన్ను.
అని ఎందుకు అడిగి స్వాతి నక్షత్రం అంటే నరసింహస్వామి గారికి అని చెప్పి జరిగింది. అంటే నమ్మకం అనేది ఏమిటి అనేది చెప్తానికి ఇది ఒక పెద్ద నిదర్శనము. గురువుగారు మీ సమక్షంలో అండ్ మీ స్వామివారు అందరూ కూడా చేసింది చాలా చాలా గొప్పగా ఉంది. అండ్ మరొకసారి అవకాశం ఇచ్చిన ఫిల్మ్నగర్ కమిటీకి నేను మా సతీమణి మరొకసారి ఎవరిని చూపిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇవాళ రోజున సంతోషమాత ఆలయానికి, సూర్య భగవానుడి ఆలయానికి, సూర్య భగవానుడు అంటే మిగిలిన దేవతల్లో ఏ దేవతల కన్నా ఈ మతం ఆ మతం అని ఉంటుందేమో, కానీ సకల సృష్టిలోనూ సూర్య భగవానుడు అనేవారు ఏకైక అందరూ, అన్ని మతాల వాళ్ళకి, అన్ని జాతుల వాళ్ళకి, పశుపక్షాదులకి అందరికీ కూడా ఆరాధ్యత ఎవరు అంటే సూర్య భగవానుడు. అలాంటి సూర్య భగవానుడి దేవాలయానికి వితరణ ఇచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, దాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీ నాగార్జున గారు, వాళ్ళిద్దరూ కూడా మాట్లాడతారు. ముందుగా రాజగోపాల్ రెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో స్వామి స్వరూపానంద్ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయించుకోవడం అనేది చాలా ఆనందకరం. నిజంగా ఫిలింనగర్ కమిటీ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఫిలింనగర్ 2005 వచ్చిన తర్వాత ఈ గుడి మొట్టమొదటిసారి వచ్చిపోయిన తర్వాత అప్పటి నుంచి వివి రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సన్నిహితంగా ఉండడం వల్ల ఏదో ఒకటి భక్తితోటి ఈ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ టెంపుల్లో ఏదో ఒక చేయాలన్న తపనతోటి మా శ్రీమతి లక్ష్మి గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ రోజు అడగడం జరిగింది. అతను ఎంతో అభిమానంతో కమిటీలో స్థానం కల్పించడమే కాక ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం, ఆ తర్వాత పక్కనే ఉంటున్న మేము ముఖ్యంగా ఈ హైదరాబాద్ జంట నగరాల్లో దాదాపు ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఒకే ప్రాంగణంలో ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతం, ఆశ్చర్యకరం. హైదరాబాద్ జంట నగరాల్లో ఈరోజు ఎవరైనా సరే ఫిలింనగర్ టెంపుల్కి రావాలి అని ఒక ఆలోచన చేస్తుండ్రు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ప్రముఖంగా పర్యాటకంగా కూడా ప్రతి ఒక్కరూ హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్ని దర్శించాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, మరి శ్రేయోభిలాషకులకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేద పండితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సూర్య భగవాన్ని ఆవిష్కరించిన శ్రీ నాగార్జున గారు ఎన్నో అద్భుతమైన పాత్రలు ఆయన ఇవాళ రోజుల్లో మరి దైవుడు పాత్రలు వేయించే అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అలాంటి కొద్ది మందిలో నాగార్జున గారు ఒకరు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 2 రాష్ట్రాల వాళ్ళకి మంచి జరగాలని అందరూ అంటున్నారు. 2 రాష్ట్రాలు కాదు, పూర్తి ప్రపంచానికే మంచి జరగాలి ఇక్కడ జరిగేదానికి. అండ్ అది మరి ఇది కోఇన్సిడెన్సో ఏంటో, నాకు నిన్న సూర్యుడి వైబ్రేషన్స్ రికార్డ్ చేసి నాసా వాళ్ళు చేశారు. దాని వైబ్రేషన్స్ అది నిన్న ఎవరో నాకు వాట్సాప్లో పంపించారు. అది ఒకసారి వినిపిద్దామని. ఓంకారం. సో నాకు అదృష్టం. పెట్టుకోండి. ఫుల్ పెట్టారు అట్లా. ఓకే, ఓంకారం. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అందరికీ చాలా సంతోషం అండి. వెంకటేష్ గారు కూడా ఒక్క మాట మాట్లాడితే బాగుంటుంది. వెంకటేష్ గారు వెళ్ళిపోయారు. ఓకే, చాలా సంతోషం అండి. ఇవాళ రోజున స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా జరిగింది. వేద పండితులందరూ కూడా చాలా చక్కగా పూజలు చేసి కృష్ణ శర్మ గారి ద్వారా అందరి ద్వారా కూడా జరిగింది. శ్రీ సూర్యనారాయణ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ 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 విశాఖ శ్రీ శారదాపేట
స్వరూపానంద స్వామి వారి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులైన మురళీమోహన్ గారు, కుటుంబరావు గారు, చాముండి గారు, లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, మా పేర్లు చదవట్లేదని అన్నారు ఇందాక. వెంకటలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు, లక్ష్మి గారు, ఇంకా ఇక్కడ ఉన్న మా కాకర్ల కృష్ణ గారు, అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ముఖ్యంగా వాళ్ళు ఈ కార్యక్రమానికి చేసిన చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా మన నిమ్మగడ్డ ప్రసాద్ గారి వాళ్ళ మాకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయటం, అట్లాగే కోమటిరెడ్డి రాజగోపాల్ గారు వారి వైఫ్ మా కమిటీ మెంబర్గా ఉంటూ అన్నీ మేమే ఇస్తామని చెప్పి ఆఖరికి రెండిట్లోనూ సూర్య భగవాన్ని అట్లాగే మన సంతోషమవుతాన్ని ఇచ్చి వారు చాలా మంచి పని చేశారు. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ 20 దేవాలయాలు చూడాలంటే ఇందాక ఎవరు అంటున్నారు ఒక అరగంట గంట సరిపోతుందా అని. అరగంట గంట కాదండి, హాఫ్ డే మినిమం పడుతుంది. ఈ దేవాలయాన్ని అన్నీ తిరిగి దేవుడు ఆశీర్వాదం పొందాలంటే కనీసం ఒక 3-4 గంటలు పడుతుందని చెప్పాం. అట్లాగే చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి ఈ సందర్భంలో మా పాత కమిటీ మెంబర్స్ మన విబి రాజేంద్ర ప్రసాద్ గారిని, అట్లాగే అప్పుడు సెక్రటరీగా చేసిన సూర్యనారాయణ గారిని, అప్పుడు రాజారావు గారిని, మురళీమోహన్ గారిని, గంగాధరరావు గారిని, ఆయన ఈ మధ్యనే పోయారు ఆయన కూడా, వీళ్ళందరినీ కూడా తెలుసుకుంటూ ఈ దైవ సన్నిధానం దినదిన ప్రవర్తన చెందుతూ అందరినీ ఆకర్షించేలా భక్తులందరికీ కూడా పొద్దున్నే ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం 1-2 టూరిస్ట్ బస్సులు వచ్చి మా గేట్ దగ్గర ఆగుతాయని. అంటే ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కూడా అయిపోయింది. ఈ స్వరూపానంద స్వామి గారి ఆశీర్వాదంతో ముందు ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిరంజీవి గారు, నాగార్జున గారు, నాగార్జున గారు, నగర దైవ సన్నిధానానికి పర్మనెంట్గా 80G దీనికోసం చాలా కాలంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా మేము సాధించలేకపోయాం. కమిషనర్గా వచ్చినటువంటి ప్రసాద్ గారు ఈ దేవాలయం గురించి, దేవాలయంలో నిర్మించిన అందరి గురించి కూడా బాగా తెలుసు కాబట్టి, ఎంత నిస్వార్థంతో ఎంత బాగా చేస్తున్నారో కూడా వారికి తెలుసు కాబట్టి వారు 80G ఇవ్వటం జరిగింది. వారిని సత్కరించవలసిందిగా శ్రీ స్వామీజీ వారిని కోరుతున్నారు. చాలా బాధ్యత పెరిగింది, ఇంకా పెద్ద ప్రోగ్రామ్ చేయాలి. అలాగే ముందు మొన్ననే మంచి మెజారిటీతో ఎన్నికైనటువంటి మా కార్పొరేటర్, మా దైవ సన్నిధానానికి జాయింట్ సెక్రటరీ అయిన వారికి సత్కరించవలసిగా స్వామి గారి చేతుల మీదుగా వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే రఘురామకృష్ణరాజు గారు,
అలాగే ఒక్క నిమిషం. అలాగే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని వారి సతీమణిని వచ్చి వారిని కూడా సత్కారం పొందవలసిందిగా స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాల్సింది. శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ గారికి వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు వారి దంపతులకి. అలాగే శ్రీ చాముండి గారు ఫ్లవర్ బొకేని నిమ్మగడ్డ ప్రసాద్ గారికి అందజేస్తారు. అలాగే ఈ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో విశ్వరూపాన్ని అద్భుతంగా సృష్టించడమే కాకుండా ఈ రోజున ఆవిష్కరించబడినటువంటి 3 దేవాలయాలలో దేవతామూర్తుల్ని చక్కగా అలంకరించిన దేవతామూర్తులను ప్రతిష్ఠించి కుంభకోణం వెళ్ళి ఆయనే దగ్గరుండి స్వయంగా చేయించి వాటిని తీసుకొచ్చినటువంటి మా మణిగారు చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు. ఆయన చేతిలో చాలా గొప్ప మహత్యం ఉంది. తిరుపతి దేవస్థానంలో కూడా అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టారు ఎన్నో దేవాలయాల్లో. మా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఏదొచ్చినా కూడా మణిగారికి పలానా ఇది చెయ్యాలి అని అడగగానే లేదు కాదు అనకుండా ఎంత బిజీగా ఉన్న వచ్చి చేసిన వారిని కూడా స్వామీజీ వారి చేతుల మీదుగా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే తిరుపతి దేవాలయం నమూనా నిర్మాణం కూడా మరి మణిగారే చేశారు. మీరు